అంటే సీఎం రేవంత్ రెడ్డి టీం రెడీ అయింది. ఎందుకు అలా చెప్పొచ్చు అంటే గత ఈ 2 ఇయర్స్లో ఆయన కొన్ని తెలుసుకోవటం, అసలు ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకోవటం, యాజ్ ఎ సీఎంగా కొంత స్టడీ చేయడానికి కొంత టైం పట్టింది. టైం పట్టిన తర్వాత ఇప్పుడు క్లియర్గా ఎవరు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎవరు ఏ పొజిషన్లో లీడ్ చేయగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ఒకటి అంచనా వేసుకొని తన టీంగా ఎవరు ఉంటారు అనేటువంటి దాంతో ఈరోజు ఈ అపాయింట్మెంట్స్ని ఆయన చేయటం జరిగింది. అందులో శివధర్ రెడ్డి గారు మనం నిన్నే ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి డీజీపీగా చేశారు. అది గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. సివి ఆనంద్ గారి పేరు అట్లాగే శివధర్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. కానీ శివధర్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఆయన నష్టపోయి ఉన్నాడు, గతంలో వాళ్ళ ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. అట్లాగే సీఎం గారి లైన్కి దగ్గరగా, అంటే ఆయన విజన్కి ఆయన వ్యూకి దగ్గరగా ఉంటారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దాంతో డీజీపీగా శివధర్ రెడ్డి గారికి ఇచ్చారు. సజ్జనార్ గారిని హైదరాబాద్ సిపిగా తీసుకురావడం జరిగింది. సజ్జనార్ గారిని యాక్చువల్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా పంపిస్తారు అని అనుకున్నారు. కానీ సజ్జనార్ గారిని 96 బ్యాచ్ ఆయన్ని హైదరాబాద్ సిపిగా అపాయింట్ చేశారు. అట్లాగే విజయ్ కుమార్ గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకొచ్చారు. విజయ్ కుమార్ గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకురావటం ఒక మంచి పరిణామం. ఆయన ఒక వ్యూ, అంటే చాలా క్లారిటీగా సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహనతోటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నమెంట్కి ఏది చెప్పాలో, ఏది ఎలా వ్యవహరించాలో, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా డైరెక్షన్స్ చేయాలనేటువంటిది ఆయన ఒక ఎక్స్పర్ట్ దాంట్లో. అందుకని ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా. ఇక మిగిలినటువంటి వాళ్ళ దాదాపు 23 మంది పోస్టింగ్స్ అయినట్లు ఆనంద్ గారిని మాత్రం హోమ్ శాఖ సెక్రటరీగా ఆయన అపాయింట్ చేశారు. ఇక వారితో పాటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా రఘునందన్ రావుని, అట్లాగే స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ జూని, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ని, గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్ కుమార్ గారిని, అట్లాగే పౌర సరఫరా శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర గారిని అపాయింట్ చేశారు. అట్లాగే ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి గారిని అపాయింట్ చేశారు. ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్, హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సిపిగా శ్రీనివాసులు గారిని అపాయింట్ చేయడం జరిగింది. హైదరాబాద్ అడిషనల్ శాంతి భద్రతల సిపిగా ఇక్బాల్ గారిని అపాయింట్ చేశారు. ఇక ఎల్బీ నగర్ డీసీపీగా అనురాధ, వెస్ట్ జోన్ డీసీపీగా సిహెచ్ శ్రీనివాసు, ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ మాదాపూర్ డీసీపీగా రీతిరాజు, జిఐడి పొలిటికల్ సెక్రటరీగా రిజ్వి. ఇట్లా అంటే గురించి ఆయన ఒక వర్తి ఆఫీసర్, ఒక ఆఫీసర్గా తన పరిధులకు లోబడి ఆ పనిని సమర్థవంతంగా పనిచేయటం, ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావటం, మంచి పేరు అంటే ప్రజల్లో మంచి పేరు తీసుకురావటం అనేటువంటి ఒక రూల్స్, ఒక రెస్పాన్సిబిలిటీగా ఆయన పనిచేస్తారు. జనరల్గా కొంచెం ఏదైనా డీవియేషన్స్ ఉంటే ఆయన కొంత ఇదవుతారు తప్ప వెరీ టూ మచ్ డీవియేషన్స్కి ఆయన వెళ్ళరు. అందుకనే ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది ఆఫీసర్గా. హానెస్ట్ ఆఫీసర్ అని పేరుంది, ఒక క్యాపబిలిటీగా ఒక సమర్థవంతంగా లీడ్ చేస్తారనే పేరుంది. అందుకని ఆయన హైదరాబాద్ సిపిగా తీసుకురావడంలో కూడా కీ రోల్ పోషించారు. బట్ ఆఫీసర్ జనరల్గా ఆ ప్రభుత్వంలో ఉన్నారంటే ఆ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ ఆఫీసర్ అని ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎఫిషియన్సీ ఉంది కాబట్టి మళ్ళీ తెచ్చి పెట్టుకున్నారు. అక్కడ ఆయన కనుక పూర్తిగా అటు వాళ్ళకు అనుకూలంగా చేసి వీళ్ళని ఇబ్బందులు పెట్టినట్టయితే ఇప్పుడు అవకాశం ఉండదు కదా. అట్లా చాలా జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా అపాయింట్మెంట్స్ జరుగుతాయి. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి మొత్తానికి చాలా భారీగానే ట్రాన్స్ఫర్లు ఒకసారిగా సీఎం రేవంత్ గారి టీం అనుకోవచ్చా? ఇద్దరు పోలీస్ అధికారుల నియామకాన్ని బట్టి ఈ ప్రభుత్వం అధికారుల బదిలీలు ఏ రకంగా చేపట్టింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పనితీరు గీటురాయిగా జరిగిన బదిలీలుగా వీటిని చూడాల్సి ఉంటుంది. ఒకరు తెలంగాణ పోలీస్ బాస్గా నియమితులైన శివధర్ రెడ్డి, మరొకరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులైన సజ్జనార్. ఈ ఇద్దరికి ఉన్న నేపథ్యం, ఇద్దరి పనితీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ సుపరిచితులు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనితీరు ఎలా ఉండేదని అందరికీ తెలిసిందే సార్. 1994 బ్యాచ్కి సంబంధించిన శివధర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ని ఎంచుకొని శ్రీకాకుళం, గుంటూరు,
అదేవిధంగా నల్గొండ ఇతర ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా సుదీర్ఘకాలం పనిచేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన నియమితులైన తర్వాత 2017లో నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్. అదేవిధంగా 2007లో బాబ్రీ మసీదుకు సంబంధించి మక్కా మసీద్ దగ్గర జరిగిన ఆ పేలుళ్ళు జరిగిన తర్వాత పాత బస్తీ డీసీపీగా నియమితులైన తర్వాత అల్లర్లు పెద్దగా జరగకుండా ఆయన దాన్ని చూపెట్టగలిగారు. కాబట్టి ఆయన ఒక పనితీరు ఆధారంగా ఆయన సమర్థవంతమైన పోలీస్ అధికారి, వివాద రహితుడు, అదేవిధంగా పోలీసుల పట్ల ఆయన కొంత పాజిటివ్ దృక్పథంతో ఉంటారు అనే ఒక పేరుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనను పోలీస్ బాస్గా ఎంపిక చేశారు. ఆయన పనితీరు ఆధారంగా మిగతా పోలీసుల బదిలీలు కూడా ఉంటాయని ఒకసారి. సజ్జనార్కు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఆయన ప్రస్తుతం నియమితులయ్యారు. సజ్జనార్ వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి, అదేవిధంగా హైదరాబాద్ నగర శివార్లో జరిగిన ఒక రేపుకు సంబంధించి అప్పుడు 4 ఎన్కౌంటర్, వరంగల్లో 3 ఎన్కౌంటర్, అదేవిధంగా హైదరాబాద్ నగర శివార్లో జరిగిన హత్యకు సంబంధించి 4 ఎన్కౌంటర్. ఇవి భారతదేశ వ్యాప్తంగా ఎంత సంచలనం అయినా మనకు తెలుసు. ఆ తర్వాత ఇటీవల ఆర్టీసీ ఎండీగా కూడా సజ్జనార్ ఉండి ఆర్టీసీని పూర్తిగా ప్రక్షాళన చేశారు. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఇద్దరి అధికారుల బదిలీలు నియామకాన్ని బట్టే బదిలీలు ఏ రకంగా జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి టీం ఎలా ఉంటుంది, రేవంత్ రెడ్డి టీం ఎలా ముందుకు పోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది సార్. రైట్ సుధాకర్.